కేంద్ర మంత్రుల నివాసాలకు 11 సంవత్సరాల్లో 547 కోట్లు ఖర్చు పెట్టిరట. బా, అంటే దీని ఏంది? రెనోవేషన్ అంటే కేంద్ర మంత్రుల ఇండ్లట మొత్తం అంతా కూలిపోయే దశలో ఉన్నాయట. వాటిని మళ్ళా కడతందుకు, రెనోవేట్ చేసేందుకు 11 ఇయర్స్లో దాదాపుగా 600 కోట్లు ఖర్చు పెట్టిరట. ఏం లేదు, అన్ని మంచిగానే ఉన్నాయి. మళ్ళీ దాన్ని సెటరేట్ చేసి పెయింట్లు వేయడము, అది వేయడం, ఇది వేయడం. ఇవాళ దేశంలో ఉన్న స్కూళ్ళకు సున్నం వేసిరా? తెలంగాణలో అయితే ఒక్క బడికి సున్నం వేయలే. దేశంలో ఉన్న స్కూళ్ళకు సున్నం వేసిర్రా? హాస్పిటల్కి సున్నం వేసిర్రా? అందులో ఏమైనా వసతులు కల్పించడానికి ఏమైనా డబ్బులు ఖర్చు పెట్టిరా? కేంద్ర మంత్రులకు ఏమైంది? కూలిపోయే దశలో ఉన్నాయా బిల్డింగ్లు ఏమన్నా? 600 కోట్లు ఖర్చు పెట్టిరట. 2025-26లో ఏకంగా 92 కోట్లు ఖర్చు పెట్టిరట. ఏం చేసినట్టు మరి? బుల్లెట్ ప్రూఫ్ ఏమైనా కట్టుకుని రాయింది లేకపోతే ఇంకేమన్నా? కేంద్ర క్యాబినెట్లో సాధారణంగా 70 నుంచి 72 మంది మంత్రులు ఉంటారు. ఈ ప్రకారం చూస్తే గత ఆర్థిక సంవత్సరంలో ఒక్కో మంత్రి బంగళా కోసం చేసిన సగటు ఖర్చు 1,27,00,000 2014-15 ఆర్థిక సంవత్సరం మోదీ హయాంలో ఫస్ట్ ఇయర్ సెంట్రల్ ఢిల్లీలో ఉన్న మంత్రుల బంగళాల మరమ్మతులు, నవీకరణ, ఫర్నిషింగ్ తదితర పనుల కోసం చేసిన ఖర్చు 27,47,00,000 ఫస్ట్ 2014-15లో. ఈ ప్రకారం చూస్తే 11 సంవత్సరాల్లో 3 రెట్లకు పైగా పెరిగిందట. 2014-15లో 27,47,00,000 ఖర్చు పెడితే 2025-26లో ఏకంగా 92 కోట్లు ఖర్చు పెట్టినట. ఇప్పుడు 2014-15లో ఖర్చు పెట్టి కట్టిన తర్వాత 10 ఏళ్ళనే మొత్తం పాడైపోయినాయా? 10 ఏళ్లలో మళ్ళీ 92 కోట్లు ఖర్చు పెట్టాడు 10 ఏళ్ళ తర్వాత మొన్న సంవత్సరంలో. ఎవరి పైసలు ఇవి? జనం పైసలు. లూటీ ఒక రకంగా చెప్పాలంటే. మీరు అంత పెద్దగా పొడిచేది ఏముంది జనాని కోసం? మళ్ళా ఎవరో సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం అడిగితే వచ్చిన సమాచారం ఇది. ఇదేమి గాళ్ళ లెక్కలు కావు ఇవి.